ఇంకొక మాట మాట్లాడారంట. నేను హోంశాఖ మంత్రిని కాదు, అసలు దాని గురించి నాకు సంబంధం లేదని ఆయన ఒక మాట మాట్లాడారంట. బేసిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఒప్పుకున్నట్టేనా? నేను ఒకటే అంటున్నాను, నక్క తన వినయాన్ని ప్రదర్శించినంత మాత్రాన, నక్క తన యొక్క జిత్తులను ప్రదర్శించిన మాత్రాన నక్కకుండా పడేటువంటి స్కోప్ అనేటువంటిది వేరే దగ్గర పెరగదు. అది నేనేమంటున్నా, తన జిత్తులను ప్రదర్శించేటువంటి దానికి ఈ రోజు హరీష్ రావు గారికి ఒక అవకాశం వచ్చింది. మొదటి నుంచి కవితకు కూడా ఒక గుంట నక్క అని చెప్తున్నారు. నేనేమంటున్నా, తాను ఏదైతే చేసినటువంటి అంశాలను పైన కట్టుబడి ఉండకుండా కనీసం ఈయాటి వరకు కవితక్క గారు అనేటువంటి ఏ ఒక్క ప్రశ్నకు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా, ఈ ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ సమాధానం చెప్తే ఏం పోతుంది? ఏం కుమ్ములు పోతాయి, ఏం కిరీటాలు పోతాయి? మరి ఇన్ని ఆరోపణలు కవితక్క గారు చేస్తున్నప్పుడు కూడా ఈయాటి వరకు హరీష్ రావు ఎందుకు స్పందించట్లేడు? దానికి సమాధానం చెప్పాలి కదా. నేనేమంటున్నా, తను ఏదైతే దీనికి నేను ముఖ్యమంత్రిని కాదు, నేను హోం మంత్రిని కాదు అన్నప్పటికీ కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో అవినీతిలో నీ భాగస్వామ్యం ఉందని చెప్పేసి అన్నారు. మరి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి కాదు, కానీ ఒక శాఖకు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా. మరి ఉన్నప్పుడు నీ యొక్క ప్రమేయంతో జరిగిందని చెప్పినప్పుడు ఆ రోజు కూడా పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి పోయి ఈయన ఏం చెప్పిండండి? ఏకవాక్యంగా ఏం చెప్పిండు? సర్వంతర్యామి కేసీఆర్ గారే కాళేశ్వరంలో అని చెప్పిండు. అంటే కేసీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసింది హరీష్ రావు గారు కదా. 100% నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ లో నాడు ఉండబడే